డీటెయిల్ బిట్ అకాడమీ. ఆల్రెడీ మనం సమ్మరీ చూసాము దేనిది, బూలియన్ ఆల్జీబ్రా అండ్ లాజిక్ గేట్స్. నా ఇప్పుడు 30 బిట్స్ ఈ చాప్టర్ నుంచి మనం చూద్దాం. దెన్ వి విల్ కంప్లీట్ అండ్ విల్ గో టు నెక్స్ట్ చాప్టర్స్. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలో ఒక 10 బిట్స్ అనేవి మనం చూద్దాం, బేసిక్ బిట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ లాజిక్ గేట్ గివ్స్ అన్ అవుట్పుట్ ఆఫ్ 1 ఓన్లీ వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1. సో ఇన్పుట్స్ 1 అయినప్పుడు, ఆల్ ఇన్పుట్స్ అది కూడా అయినప్పుడు అవుట్పుట్ 1 ఇచ్చే గేట్ ఏది అని అడుగుతున్నారు. ఆరా, అండా, ఎక్సారా, నారా? ఒక్కసారి ఆలోచించండి. సో the answer is option B, and. So AND gate outputs 1 only when all the inputs are 1, otherwise the output is 0. అంటే AND gate లో మాత్రం అన్ని ఉండి అన్ని వన్స్ ఉండి ఒక్క 0 ఉన్నా సరే అవుట్పుట్ 0 అయిపోతుంది కదా. సో కాబట్టి AND gate లో అన్ని ఇన్పుట్స్ 1 ఉంటే మాత్రమే అవుట్పుట్ 1 ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the NOT gate is also called as. So I know you guess the answer, inverter, buffer, amplifier, repeater. ఏది? The option is A, inverter. సో దాన్ని నాట్ గేట్ ని ఇన్వర్టర్ అని కూడా అంటారు, ఎందుకంటే 0ని 1ని 1 0ని చేస్తుంది కాబట్టి, ఇన్వర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, రివర్స్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ యూనివర్సల్ గేట్? ఇందులో యూనివర్సల్ గేట్ ఏది అంటే ఆ గేట్ యూజ్ చేసి ఏ గేట్ అయినా కన్స్ట్రక్ట్ చేసేలాగా ఉండే గేట్ ఏది అంటున్నారు. సో బేసిక్ గేట్స్ కాబట్టి మనం ఆర్ అండ్ అని అనుకుంటాము, కానీ కాదు, అది నాండ్. ఓకే, నాండ్ గేట్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఆల్ అదర్ గేట్స్, మేకింగ్ ఇట్ ఏ యూనివర్సల్ గేట్. ఓకే, బేసిక్ గేట్స్ వేరు, యూనివర్సల్ గేట్ వేరు. ఓకే, నో ద డిఫరెన్స్ అండ్ జస్ట్ రిమెంబర్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ a plus a bar or a dash simplifies to. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇలా ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏ ప్లేస్ లో 1 పెట్టండి, ఏ బార్ అంటే 0 కాబట్టి, సో 1 + 0 అంటే 1 and 0 ఏమవుతుంది, దట్ ఆప్షన్ విల్ బి 1. ఓకే, the variable or odd with its complement always results in 1. ఓకే, సారీ అరియా అండ్ ఆర్ కదా, అండ్ అన్నాను. నెక్స్ట్, De Morgan's theorem states that a dot b whole bar is equal to. సో దీన్ని ఇలా సింప్లిఫై చేస్తాం మనం డి మోర్గన్స్ థీరం లో. సో ఆల్రెడీ నేను మీకు బేసిక్ సమ్మరీ ఇచ్చాను, అందులో మీకు ఆల్రెడీ రిఫర్ చేసి ఉంటే ఐ నో యూ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ద ఆప్షన్ ఈస్ ఏ, దట్ ఈస్ ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, డాట్ ఆర్ అవుతుంది. ఓకే, ఆర్ అండ్ అవుతుంది, అండ్ ఆర్ అవుతుంది, బట్ నాట్ అంటే డాష్. ఓకే, అది రెండిటికి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద నార్ గేట్ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 0? సో ఒక నార్ గేట్ ఉంది, సో బోత్ ఇన్పుట్స్ అనేది 0 ఉంటే దాని అవుట్పుట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ సింప్లీ ఆన్సర్ ఏ. సో 1. సో నార్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఆర్. సో ఆర్ లో ఏంటంటే, సో ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. సో ఓకే, I hope you know the answer. Next question, the XOR gate outputs 1 when. ఎప్పుడు మనకి XOR యొక్క గేట్ అవుట్పుట్ 1 చూపిస్తుంది అంటే బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ ఉన్నప్పుడా, డిఫరెంట్ ఉన్నప్పుడా, బోత్ ఆర్ 1 ఉన్నప్పుడా, 0 ఉన్నప్పుడా? సో ఇక్కడ ఏంటంటే బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ 1 ఇస్తుంది, సేమ్ ఉంటే అవుట్పుట్ 0 ఇస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ అవుట్పుట్ ఆఫ్ ద హాఫ్ యాడర్? హాఫ్ యాడర్ లో సమ్, క్యారీ ఉంటాయి, రెండు ఉంటాయి. సో వాటికి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు హాఫ్ యాడర్ అడుగుతున్నారు కాబట్టి హాఫ్ యాడర్ కి సమ్ అవుట్పుట్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అని ఉంటుంది. ఓకే, దాన్ని XOR గేట్ లో కూడా అలాగా సింపుల్ గా మనం రిప్రజెంట్ చేయవచ్చు. దెన్ నెక్స్ట్, which logic gate is used in parity checking? Parity checking లో మనం యూజ్ చేసే గేట్ ఏమిటి అంటే ఆరా, అండా, ఎక్సారా, నాండా? సో ఆప్షన్ వచ్చేటప్పటికి సి, ఎక్సార్. ఎక్సార్ హెల్ప్స్ టు డిటెక్ట్ బిట్ ఎర్రర్స్ బై ఎన్ష్యూరింగ్ అండ్ ఆడ్ పారిటీ, ఆడ్ ఆర్ ఈవెన్ పారిటీ చెక్ చేసి మనం చెప్పడానికి యూజ్ అయ్యే గేట్ ఎక్సార్. ఓకే, and then next question, what is the carry output of the half adder? ఇందాక సమ్ అడిగారు, ఇప్పుడు క్యారీ అడుగుతున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, క్యారీకి సమ్ కి
దేనికి హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ కి, సబ్ట్రాక్టర్ కి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ వచ్చేటప్పటికి A dot B. So carry is generated only when both inputs are 1. Okay, so I think you maximum guessed the answers for all the questions if you refer the previous documentation or summary that I have given for this particular chapter. Okay, thank you for watching. Please like, share and subscribe. This is a 10 bit. We will discuss 20 more in next coming videos.